నమస్తే అండి, ఢిల్లీ కార్ సిద్దిపేట్. మనం ఈరోజు కరీంనగర్కు విటారా బ్రీజా తీసుకొచ్చామండి. 2018 విటారా బ్రీజా వీడియో ఆప్షనల్ వెహికల్, డీజిల్ కార్ అండి. చాలా ఎక్సలెంట్ ఉంది. 90,000 కిలోమీటర్ తిరిగింది సర్వీస్ రికార్డు. 4 సీల్ టైర్లు ఉన్నాయి. అంటే సీల్ టైర్ అంటే ఆల్మోస్ట్ 60 to 70% ఎబవ్ ఉన్నాయి టైర్లు. సిఎట్ టైర్ 2023 ఏసీ టైర్లు. 4 పవర్ విండోస్ వర్క్ చేస్తున్నాయి. ఏబిఎస్ బ్రేక్ ఉంది. అన్ని గ్లాసులు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు అన్ని గ్లాసులు, ఏ ఒక్క గ్లాసు రిప్లేస్ కాలేదు. చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. డీజిల్లో 23 to 24 మైలేజ్ వస్తుంది. మనకు సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది. కీ వెహికల్కి అయితే చిన్న వర్క్ లేదు. సస్పెన్షన్, స్టీరింగ్ అన్నీ బాగున్నాయి. ప్రజెంట్ ఈ కార్ వచ్చేసి లొకేషన్ కరీంనగర్లో ఉంది. ఎవరు వచ్చినా డైరెక్ట్ చూసుకోవచ్చు వెహికల్. ఒకసారి మీకు కార్ మొత్తం చూపిస్తా. UP14 DQ 4025 ఈ నంబర్. UP14 అనేది ఢిల్లీ NCR కిందకి వస్తుంది వెహికల్. ఒకసారి మీకు టోటల్ ఒకసారి చూపిస్తా. చాలా పర్ఫెక్ట్ ఉందండి. 4 టైర్లు 78% ఉన్న సస్పెన్షన్, స్టీరింగు ఎలాంటి రిమార్క్ లేదు. కారు చాలా పర్ఫెక్ట్ ఉంది. ఫ్రంట్ బంపరు లైట్గా టచ్అప్ అయితే ఇప్పుడు మనకు స్క్రాచ్ పడితే టచ్అప్ జరిగింది తప్ప ఒరిజినల్ అండి. బానట్ బంపర్ అయితే ఒరిజినల్ ఉంది. టైర్ కూడా చూసుకోవచ్చు. ఎంత సీల్ అంటే అంత సీల్ టైర్ ఉంది. మనకు టైర్ మార్చ్ అవసరం లేదు. ఈజీగా ఒక 50 కిలోమీటర్ తిరుగుతుంది. సాకర్ చూసుకోవచ్చు. ఎలాంటి ఆయిల్ లీకేజ్ ఏం లేదు. సస్పెన్షన్లో కూడా సౌండ్ లేదు. చాలా పర్ఫెక్ట్ ఉంది. స్టిక్కర్ వాషింగ్ చేసినప్పుడు పోయింది, కానీ షోరూమ్తో వచ్చిన సాకర్ ఇది. టైర్ సైజ్ చూసుకోవచ్చు. 215 వెడల్పు ఉంటుంది. 60 హైట్ జస్ట్ ఉంటుంది. R16 ఇది. టైర్ కూడా ఎక్కడ కూడా చిన్న క్రాక్ కూడా లేదు. సిఎట్ కంపెనీ 2023లో వేసిన టైరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇయర్ కోడ్, మంత్ కోడ్ 2 ఉన్నాయి. చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఫెండరు ఒరిజినల్ అండి. టచ్ అప్ కూడా జరగలేదు ఇంతవరకు. బానెట్ లైట్గా షేడ్ అయింది, ఎందుకంటే ఎండలో పెట్టినప్పుడు ఈ కలర్ అనేది బ్లాక్, వైట్, ఈ కలర్ అనేది కొద్దిగా షేడ్ అయింది. లైట్ ఇక్కడ కొంచెము, అక్కడ కొంచెం అయితే చిన్నగా షేడ్ జరిగింది తప్ప ఎక్కడ కూడా పెయింట్ అయితే చేయలేదు దానికి. కుడిపక్క డోర్ చూసుకోవచ్చు. ఎంత చాలా బాగుంది. డోర్ కూడా చాలా అల్గా ఉంది. కోడ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ డోర్ అయితే చేంజ్ కాలేదండి. ప్రతి ఒక్కటి మనం చూపెడతాం వీడియోలో. ఎక్కడ కూడా రస్ట్ లేదు. కింద చూసుకోవచ్చు, రస్ట్ కూడా లేదు. చాలా పర్ఫెక్ట్ ఉంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. వర్క్ చేస్తుందండి, మంచిగా వర్క్ చేస్తుంది. మనకు మీరు షోరూమ్ టా తీసుకోవాలంటే ఒకసారి మీకు ఇక్కడ ఆపుతా. ఇది చెస్ నెంబర్ అండి మీది, కింద ఇంజన్ నెంబరు. ఈ 2 కొట్టి మీరు షోరూంలో కూడా ట్రాక్ చేసుకోవచ్చు. దీనికి ఇక్కడ స్టిక్కర్ వచ్చేసి మనకు టైర్లో మనకు లగేజ్ చేసుకున్నప్పుడు ఎంత టైర్లో ప్రెజర్ ఉండాలి, మీకు మనం నార్మల్గా ఉన్నప్పుడు ఎంత ఉండాలని టోటల్ ఉండాలి. దీన్ని బట్టి మనకు మైలేజ్ డిసైడ్ అవుతుందండి. మైలేజ్ అనేది కరెక్ట్, ఎయిర్ కరెక్ట్గా ఉంటేనే మనకు మైలేజ్ అనేది వస్తుంది. ఎయిర్ తక్కువ ఉన్నా కూడా మనకు బండి మీద లోడ్ పడి మైలేజ్ తగ్గిపోతుంది. పార్కింగ్ సెన్సార్ కూడా ఇక్కడ మనకు చూసుకోవచ్చు. పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. హెడ్ ఇప్పుడు మనం వెనకాల ఏమైనా లగేజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం ఆటోమేటిక్గా దీన్ని చేంజ్ చేసుకోవాలండి. అప్పుడు దాన్ని 3లోకి 1లోకి మనం లగేజ్ వెనకేసినప్పుడు హెడ్ లైట్ అనేది ముందుకు లేస్తాయి. కాబట్టి మనం దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇదండి. 0 అంటే ఇప్పుడు నార్మల్ ఉన్నప్పుడు 0 పెట్టుకుంటాం. ఎక్కువ వెనక లోడ్ వేసినప్పుడు మాత్రం 3లో, ఇప్పుడు ఇక దాన్ని 3లో మార్చుకుంటే మనకు ఆటోమేటిక్గా లైట్ సెట్టింగ్ మారుతుంది. వెహికల్ పంచులు చూపిస్తా. పంచ్ కూడా మీకు ఎక్కడ కూడా చేంజ్ కాలేదు. ఇవి షోరూమ్తో వచ్చిన రోబోటిక్ పంచులు అండి. మీకు క్లారిటీ చూపిస్తా. ఇన్ కేస్ ఈ ఏమైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏమైనా సైడ్కి జరిగిన బండికి పంచులు అనేది ఉండవు. అన్ని పంచులు అనేది షోరూమ్తో వచ్చిన పంచులే ఉన్నాయి. ఎక్కడ కూడా బండికి రిమార్క్ లేదు. పైన బానెట్ చూసుకోవచ్చు. పైన కూడా ఎక్కడ కూడా మనకు షేడ్ కాలేదు. లైట్గా ఇక్కడ మీద ఒకటే ఓన్లీ డ్యూయల్ టోన్ వచ్చింది మాత్రమే షేడ్ లెక్క ఉంది కనబడుతుంది. మీకు సీట్ కవర్లు చూసుకోవచ్చు. 100కి 100% అండి. కొత్త సీట్ కవర్లు షోరూంలో మనం కొన్నప్పుడు ఈ బండితో వచ్చినాయి. చాలా లగ్జరీ, అంటే మనకు ఫ్యాబ్రిక్స్ ఉంటుంది. చాలా మెత్తగా ఉంటాయి సీట్లు అయితే. షోరూమ్తో వచ్చిన మనకు మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. ఇప్పుడు ఇది బ్లూటూత్తో మనకు బ్లూటూత్ కనెక్ట్ అయి ఉంటుంది. ఫోన్లో కాల్స్ మాట్లాడడానికి, కాల్ ఆన్సర్ చేయడానికి, కాల్ కట్ చేయడానికి ఇది ఆప్షన్ ఉంది మనకు. FM రేడియో వస్తుంది. బ్లూటూత్ మనకు ఆక్స్ కేబుల్ లేదంటే యూఎస్బీ కూడా పెన్ డ్రైవ్ పెట్టుకుని కూడా పాటినవచ్చు. మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా మనకు ఛార్జర్ సాకెట్ కూడా ఉంది ఇందులో. ఏసీ కూడా మనకు మాన్యువల్ ఏసీ వస్తుంది. ఏసీ కూడా చిల్ వస్తుంది. ఏసీ కూడా రిమార్క్ లేదు. ఆంజనేయ స్వామి. ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి మీకు చూపిస్తా. స్టార్టింగ్లో ఎలాంటి ట్రబుల్ లేదండి. చూసుకోవచ్చు. మనకు
90,803 తిరిగింది. మనకు ట్రిప్ చూసుకోవచ్చు. బై రోడ్ వచ్చింది కార్ అండి. 1559 కిలోమీటర్లు అయితే మనకు తిరిగింది. ఢిల్లీ నుంచి తీసుకొని రావడం జరిగింది. ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది. మీకు ఇంజన్ కూడా బాగా ఓపెన్ చేసి చూపిస్తా. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫెడల్ కూడా మనకు ఎక్కువ తిరిగితే ఇవి అన్నీ అరిగిపోతాయండి. షోరూమ్తో వచ్చినప్పుడు ఫెడల్ ఉంటాయి. ఆ పెడల్ కూడా ఇక్కడ కూడా అరిగిపోలేదు. ఇంజన్ సౌండ్ వినొచ్చు, మీరు క్లియర్గా వినొచ్చు. ఇది చూసుకోవచ్చు. ఇది ఎడమపక్క ఆప్రాను, కుడిపక్క ఆప్రాను. ఆప్రాన్ చూసుకోవచ్చు. ఆప్రాన్ కూడా ఎక్కడ మనకు డిస్టర్బెన్స్ లేదు. చెస్ట్ నెంబర్ అండి. చెస్ట్ నెంబర్ కూడా పర్ఫెక్ట్ ఉంది. మనం అన్ని చెస్ట్ నెంబర్ కూడా చూసుకున్నాం. ఇక్కడ కుడిపక్క ఎడమపక్క ఆప్రాన్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు. బ్యాటరీ కూడా అండర్ వారంటీ ఉంది. ఇది మన హార్ట్ అంటారు, మనకు దానికి హార్ట్, కార్ యొక్క హార్ట్. అది హెడ్ లైట్ కూడా చేంజ్ కాలేదు. దానికి బార్ కూడా అట్లే ఉన్నది. ఇంజన్లో ఎలాంటి ఆయిల్ మార్కలు కూడా లేవు. చాలా సాలిడ్ ఉంది. టైమింగ్ చైన్ కూడా వల్లేదు. చూసుకోవచ్చు, టైమింగ్ చైన్ వల్లేదు. ఇప్పుడు మనం ఏసీ ఆన్ చేసినప్పుడు మనకు ఇది రేడియేటర్ అనేది తిరుగుతుంది. రేడియేటర్ కూడా ఎక్కడ కూడా చేంజ్ కాలేదు. ఏబిఎస్ బ్రేక్ కూడా ఎక్కడ నుంచి ఆయిల్ లీకేజ్ ఏం లేదు. ఇక్కడ మన బానెట్ చూసుకుంటే బానెట్ కూడా ఎక్కడ కూడా చేంజ్ కాలేదు. షోరూమ్లో వచ్చిన బానెట్ ఇది చూసుకోవచ్చు. ముందు నుంచి ఓన్లీ ఈ లైట్, ఈ బానెట్ మీద లైట్ ఇది ఒకటే షేడ్ అయిందండి తప్ప. ఒరిజినల్ ఎండలో పెట్టినప్పుడు మాత్రం పోతుంది, షేడ్ అవుతుంది. ఏసీ కూడా చూపిస్తా. ఏసీ కూడా చిల్ వస్తుంది మనకు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ ఉంటుంది. ఏసీ ఆన్ చేసినప్పుడు మనకు కంప్రెసర్ ఆన్ అవుతుంది. ఏసీ కూడా చాలా చిల్డ్ వస్తుందండి. ఏసీ కూడా పర్ఫెక్ట్ ఉంది. విత్ ఇన్ 10 సెకండ్స్లో మనకు ఏసీ చాలా కూల్గా వస్తుంది. మనకు స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. కో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ అండి. వీడి ఆప్షనల్లో వస్తాయి 2 ఎయిర్ బ్యాగులు. వీడి ఆప్షనల్లో మనకు 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి. వెనకాల రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. మీకు చూపిస్తే ప్రతి ఒక్క డోర్ చూపిస్తా. చూసుకోవచ్చు. వెనకాల సీటింగ్ చాలా అంటే నీట్గా ఉన్నది. వెనకాల పంచులు కూడా చూపిస్తా. పంచులు కూడా ఎక్కడ కూడా రీప్లేస్ కాలేదు. చాలా పర్ఫెక్ట్ అండి. లెదర్ సీట్లు చాలా నైస్, అంటే మనకు కొత్త సీట్లు అండి. ఆల్మోస్ట్ షోరూంలో అయితే ఎట్లా వస్తాయో అలాంటి సీట్లు ఉన్నాయి. గ్లాసు కోడ్ చూపిస్తా. ఇక్కడ ఒకటి చిన్నపిల్లలకు సంబంధించిన ఒకటి చైల్డ్ లాక్ ఉంటుందండి. చిన్నపిల్లలు లోపల కూర్చున్నప్పుడు చైల్డ్ లాక్ ఆన్ చేసి లోపల కూర్చుంటే వాళ్ళు లోపలికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే అసలు ఓపెన్ కాదు. ఇన్ కేస్ మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు తెలియకుండా వాళ్ళు డోర్ తీసి కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి లాక్ వేసుకుంటే చిన్నపిల్లలు వాళ్ళు తీసినా కూడా రాదు. బయట నుంచి మాత్రమే డోర్ వస్తుంది, డోర్ లాక్ వస్తుంది. చూసుకోవచ్చండి. వెహికల్ చాలా నీట్గా ఉందండి. చూసుకోవచ్చు. రాముని బాణం ఇక్కడ యూపీలో ఈ లోగోలు అంటే ప్రతి ఒక్క కార్కి వేసుకుంటారండి. జై శ్రీరామ్ ఇవన్నీ వేసుకుంటారు. అందరు భక్తులు ఉంటారు ఎక్కువ. మనకి పార్కింగ్ సెన్సార్స్ 4 ఉన్నాయి. 4 పనిచేస్తున్నాయి. గ్లాస్ కూడా ఎక్కడ చేంజ్ కాలేదు. బానెట్ మనకు డిక్కీ గ్లాస్ కూడా ఎక్కడ చేంజ్ కాలేదు. మనకు డిక్కీ చూసుకోవచ్చు. ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు. స్టెప్నీ టైర్ చూపిస్తాను మీకు. స్టెప్నీ టైర్ కూడా ఓకే. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం అయితే పర్సెంటేజ్ ఉంది, 20%. అంటే ఎమర్జెన్సీ కోసం ఉంది టైర్ అయితే. చూసుకోవచ్చు. ఎక్కడ కూడా మనకు చేంజ్ కాలేదు. మంచి స్పేస్ కూడా ఉంటుంది. ఇక్కడ డిక్కీకి అయితే పాన కూడా పెట్టలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ డిక్కీ కన్నా తాగిలితే ఇవన్నీ రిప్లేస్ అవుతుంది. ఇవైతే రిప్లేస్ కాలేదండి. దీంతో వచ్చే షోరూమ్తో వచ్చినా ఉన్నాయి. ఇక్కడ పంచులు ఉంటాయి. ఈ పంచులు కూడా ఇక్కడ పోలేదు. ఇటు సైడు, ఎడమ సైడ్, కుడి సైడ్ 2 సైడ్లో కూడా ఇక్కడ డిక్కీ తలగలేదు. వీటికి కూడా పంచులు ఉంటాయండి. డోర్లకు అయితే ఎట్లయితే ఉంటాయో వీటికి కూడా సైడ్కి ఉన్నాయి. వెహికల్ చాలా పర్ఫెక్ట్ ఉంది. మనకు గ్లాసులు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు అన్ని గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి. వెహికల్ మన కరీంనగర్లో అందుబాటులో ఉందండి. సస్పెన్షన్ పరంగా, స్టీరింగ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు కారుకు. ఎడమ పక్క డోర్ చూపిస్తారండి ఒకసారి స్పీడ్గా, టైం ఎక్కువైతుంది. ఈ పంచులు చూసుకోండి. ఈ రోబోటిక్ పంచులు మీరు ఎవరు వచ్చి చూసుకున్నా కూడా మీకు ఇబ్బంది లేదు. షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని రండి. ఇక్కడ లాక్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్ 2 సైడ్లు ఉంటుందండి. ముందు వెనకాల కూర్చున్న వాళ్ళకి 2 సైడ్లు ఉంటుంది చైల్డ్ లాక్. టైర్ చూసుకోవచ్చు. టైర్ కూడా చెప్పినట్టే ఉంది. 78% అయితే టైర్ ఉందండి. టైర్లు మార్చాల్సిన పని లేదు. మంచి మైలేజ్ వస్తుంది. సస్పెన్షన్ చాలా బాగుంది కారు. ఇది ఒక డోర్ చూపెట్టలేదు. మీకు 4 డోర్లు చూపెట్టినా ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అన్ని పిల్లర్లకు పంచులు ఉంటాయండి. ఆ పంచులను ఎక్కడ రిప్లేస్ కాలేదు. పైన చూసుకోవచ్చు. మనకు డోర్ ఓపెన్ చేసినప్పుడు ఆల్రెడీ లైట్ వెళ్తుంది. అందులో అన్ని వర్క్ చేస్తున్నాయి.
ఎయిర్ బ్యాగ్స్ చిన్న స్టిక్కర్స్ ఉంటాయి, చిన్న అద్దం ఉంటుంది, పిల్లలు మన లేడీస్ కూర్చోడానికి మీ ఒక అద్దం ఉంటుంది ఇందులో చూసుకోవచ్చు. డ్రైవర్స్ అయితే మనకు పాకెట్ హోల్డర్ ఉంటుంది ఏమైనా పెట్టుకోవడానికి. వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ అండి. మేము ప్రతి ఒక్క డోర్ చూపెట్టినాం, ఇంజన్ చూపించినా, వెనకాల డిక్కీ కూడా చూపెట్టినా, ఎక్కడ పంచులు రిప్లేస్ కాలేదు. ఇది బై రోడ్ డిస్కషన్ అండి. కారు 1550 కిలోమీటర్ అయితే తిరిగింది, అంటే బై రోడ్ ఢిల్లీ నుంచి వచ్చింది. ఓకే, ఇది ధర వచ్చేసి చెప్పిన స్టార్టింగ్లో 6,50,000 అయితే మీకు ఇస్తామండి, అన్ని ట్రాన్స్పోర్ట్ ఎన్ఓసి అన్ని కలిపి. లేదంటే రిజిస్ట్రేషన్ చేసామంటే 7,50,000 మీకు విత్ తెలంగాణ మనకు కరీంనగర్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొంచెం అయితే బార్గెనింగ్ ఉందండి, ఎవరికి వచ్చి చూసుకున్న వాళ్ళకైతే కొంచెం లిటిల్ బార్గెనింగ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ ఢిల్లీ కార్ సిద్దిపేట్. వెహికల్ చూసుకోవచ్చు, ఇది మన కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం అండి. పిల్లలు పొద్దున్నే వచ్చి గేమ్స్ ఆడుతూ ఉంటారు, రన్నింగ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా కరీంనగర్ చుట్టుపక్కల ఉంటే పిల్లలకు మంచి పక్కన స్కూల్ అన్ని చుట్టూ స్కూల్ ఉంటాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్.